Hi friends, this is Dr. Shruti, consultant and fertility expert at 39 Hospitals, LB Nagar branch. ఇవాళ ఏంటంటే ఇప్పుడు హాట్ టాపిక్ లాగా చాలా మంది ఎగ్ ఫ్రీజింగ్, అసలు ఎగ్స్ ఏంటి, మనం పెళ్లిగా ముందే ఫ్రీజ్ చేసుకోవచ్చా, లేదా పెళ్ళైనా కూడా మనకి ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చా? సో దర్స్ లాట్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అండి. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, వేర్ ఎవర్ ఇట్ ఈస్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనే టాపిక్ చాలా మాట్లాడుకుంటున్నారనమాట ఈ మధ్యన. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు మనకు తెలిసినట్టే మీ బాడీలో ఉన్న ఎగ్స్ని బయటకు తీసి, చిన్న నీడిల్ ద్వారా బయటకు తీసి ఆ ఎగ్స్ని మనం ఫ్రీజర్లో క్రయో ప్రిజర్వేషన్ చేస్తారనమాట. సో ఒక క్రయో ట్యాంక్ ఉంటుంది. సో వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు ఆ ట్యాంక్లో. లైక్ -196 దాకా టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. సో ఇంత చలి ఉన్న ఎన్వైరన్మెంట్లో ఎగ్స్ ప్రిజర్వ్ చేస్తే మంచిగా ఫ్రీజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకుంటే దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అన్మ్యారీడ్ గర్ల్ ఉంది. సో అన్మ్యారీడ్ గర్ల్కి ఏంటి, తనకి ఇప్పుడే రీసెంట్గా ఏదో సివియర్ ఎండోమెట్రియోసిస్ లేదా క్యాన్సర్ ఏదో డిటెక్ట్ అయింది. సో ఇలాంటివి డిటెక్ట్ అయినప్పుడు తనకి అసలు పెళ్ళే కాలేదు, అప్పుడే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూస్ చేసే కీమోథెరపీ, రేడియోథెరపీ, డ్రగ్స్ ద్వారా చాలా వరకు తన బాడీలో ఉన్న ఎగ్స్, గ్రోయింగ్ ఫాలికల్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే తర్వాత ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత దే మే బికమ్ ఇన్ఫర్టైల్. సో అంత మంచి ఎగ్ క్వాలిటీ, తర్వాత ఎగ్స్ మొత్తానికే తగ్గిపోవడము, ఎగ్ కౌంట్ 0 అయిపోవటము అవ్వచ్చు. రేడియోథెరపీలో రేడియేషన్ వల్ల ఎగ్స్ డ్యామేజ్ అవుతాయి. కీమోథెరపిటిక్ డ్రగ్స్ వల్ల కొన్ని డ్రగ్స్ ఉంటాయండి, అల్కైలేటింగ్ ఏజెంట్స్ అని, వెరీ పవర్ఫుల్ డ్రగ్స్, దానివల్ల ఎగ్స్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ ఇయర్స్ పాటు తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు, కీమోథెరపీ. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తను ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఎగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతే షీ కాంట్ బికమ్ ప్రెగ్నెంట్ అంత ఈజీగా. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు? ఈవెన్ బిఫోర్ ద ట్రీట్మెంట్ స్టార్ట్, మీకు ఇప్పుడే ఏదో సిచ్యువేషన్ ఉంది, క్యాన్సర్ ఉందని డయాగ్నోజ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ మీరు క్యాన్సర్, ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ వెరీ గుడ్ సర్వైవల్ రేట్స్ అండి. క్యాన్సర్ అంటే ఇంకా డెత్ అనేటట్టు లేదు ఇప్పుడు. వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ రెజిమెన్స్, వెరీ గుడ్ సర్వైవల్ రేట్, మంచి క్యూర్ రేట్ ఉందన్నమాట క్యాన్సర్కి. సో క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు అందరికి అప్పుడే పిల్లలు, అది పెళ్ళి, ఇవేం గుర్తురావు. మన క్యాన్సర్ ఏంటి, డెత్ రెండే, మనం చనిపోతామా, ఇది ఒక్కటే థాట్ ఉంటుంది. బట్ వన్స్ క్యూర్ అయిన తర్వాత అప్పుడు ఆలోచన వస్తుంది, అరే పిల్లలు ఎలా, పెళ్ళి ఎలా అని. సో క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యారు అంటే ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే మీ ఎగ్స్ని తీసి ప్రిజర్వ్ చేసుకుంటే మీరు ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు, ట్రీట్మెంట్ 5 years కానివ్వండి, 6 years కానివ్వండి, ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ వన్స్ యువర్ క్యాన్సర్ ఇస్ క్యూర్డ్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూజ్ దీస్ ఎగ్స్ టు బికమ్ ప్రెగ్నెంట్. సో ఇలా మీ ఫర్టిలిటీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలానే మ్యారీడ్ కపుల్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మ్యారీడ్, ప్రాబ్లీ 1-2 months అయింది, అప్పుడే దే ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అలాంటి అమ్మాయికి కూడా దే మైట్ హ్యావ్ డయాగ్నోస్డ్, తనకు కూడా ఏదో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఏదో డయాగ్నోజ్ అయ్యి వాళ్ళు కూడా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్కి వెళ్ళే క్రమంలో దే మే లూజ్ దేర్ ఎగ్స్. సో వీళ్ళకి పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి, ఈ అమ్మాయి మ్యారీడ్, షీ హ్యాస్ అ హస్బెండ్ కాబట్టి వీళ్ళు హస్బెండ్ స్పర్మ్తో తన ఎగ్తో ఎంబ్రియో కలిపి ఎంబ్రియోనే ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది అవసరం లేదు, తనకు ఆల్రెడీ స్టేబుల్ పార్ట్నర్ ఉన్నాడు, హస్బెండ్ ఉన్నారు కాబట్టి స్పర్మ్ ఎగ్ కలిపేసి ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకోవచ్చు వీళ్ళు. సో నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసి మెనీ సెలబ్రిటీస్ అండ్ మెనీ మోడల్స్, సూపర్ మోడల్స్ అండ్ యాక్ట్రెసెస్ ఉన్నారు కదా. సో వీళ్ళేంటి, దే డోంట్ వాంట్ టు కన్సీవ్ సో సూన్, మ్యారేజ్ అయినా కాకపోయినా అంత ఇమీడియట్గా వాళ్ళు కన్సీవ్ అవ్వదలుచుకోలేదు. దే వాంట్ టు బిల్డప్ దేర్ కెరియర్. సో సక్సెస్ఫుల్ కెరియర్ ఉన్న టైంలో ప్రెగ్నెంట్ అవుతే దే లూజ్ దేర్ ఛాన్సెస్. కాబట్టి వీళ్ళందరూ కూడా నౌ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఇలా మన ఓన్ డెసిషన్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి, మన కెరియర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనం వీ షుడ్ నాట్ రష్ టు ఫైండ్ హస్బెండ్ మంచి హస్బెండ్ దొరకాలి అనే రష్ ఉండొద్దండి. రష్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్, స్టార్ట్ ఫ్రీజింగ్ యువర్ ఎగ్స్. మీకు రైట్ పార్ట్నర్ దొరికినప్పుడే మీరు మ్యారేజ్ చేసుకోండి, రైట్ టైం అనిపించినప్పుడే కన్సీవ్ అవ్వండి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మళ్ళీ మ్యాచెస్ దొరకవేమో, లేదా టైం అయిపోతే పిల్లలు పుట్టరేమో, ఇవన్నీ అవసరం లేదు. యాజ్ అ ఉమెన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ చాయిస్. You can freeze your eggs and you can become whenever you want to. So there is an option. అందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంది. సో
ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ చెప్పడానికి బయటికి రావట్లేదు. బట్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.